ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 5th లెసన్ కూడేదాన్ ఈ పాఠానికి సంబంధించి పాఠం క్రింద ఇచ్చినటువంటి ప్రశ్నలు, పాఠ్ కే ముఖ్య బిందు, శబ్దార్థ్, సునియే బోలియే, పఢియే, అలాగే లిఖియే ఈ టాపిక్స్ చదువుకుందాము. మొదట ప్రశ్నల జవాబులు చదువుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, లోగ్ పహలే కూడా డాల్నే కే లియే కిన్కా ఉపయోగ్ కర్తే తే? ప్రజలు మొదట్లో చెత్త వేయటానికి వేటిని ఉపయోగించేవాళ్ళు? पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे. మొదట ప్రజలు పాత బకెట్లు, డబ్బాలు, ఏదైనా విరిగిపోయిన వస్తువులు చెత్త వేయటానికి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. సెకండ్ క్వశ్చన్, कूड़ेदान कितने प्रकार के होते हैं? डस्टबिन्स ఎన్ని రకాలుగా ఉండేవి? కూడేదాన్ 3 प्रकार के होते हैं. डस्टबिन्स 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ హరా కూడేదాన్, నీలా కూడేదాన్, కాలా కూడేదాన్. పచ్చ రంగు, బ్లూ కలర్, నలుపు రంగు. చూడండి అమ్మా, పచ్చ అంటే ఇక్కడ గ్రీన్ కలర్, గ్రీన్, బ్లూ, బ్లాక్. థర్డ్ క్వశ్చన్, కూడా ఇధర్ ఉధర్ ఫెంగ్నే సే క్యా హోగా? మరి చెత్త అక్కడ ఇక్కడ అంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నారు. జవాబు ఫస్ట్ పాయింట్ చూడండి, కూడా ఇధర్ ఉధర్ ఫెంక్నే సే గందగి ఫైల్తీ హై. చెత్త ఇక్కడ అక్కడ వేస్తే మురికి వ్యాపిస్తుంది. సెకండ్ పాయింట్, గందगी से हैजा, पेचिश और डेंगू जैसे भयानक रोगों के फैलने की संभावना है. మరి ఆ మురికి వలన కలరా, అలాగే విరోచనాలు మరియు డెంగ్యూ వ్యాధి వంటి భయానకమైనటువంటి రోగాలు వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్, హమారే జీవన్ మే సఫాయి కి ఆవశ్యకత క్యోం హై? మన జీవితంలో పరిశుభ్రత యొక్క అవసరం ఏంటి? అంటే మనం ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. జవాబు, హమారే జీవన్ మే సఫాయి కి బహుత్ ఆవశ్యకత హై. మన జీవితంలో పరిశుభ్రత అనేది చాలా అవసరం. క్యోంకి సఫాయి పర్ హీ హమారీ స్వాస్థ్ నిర్భర్ రహతా హై. అలా ఎందుకంటే పరిశుభ్రత మీదే మన యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉన్నది. ఫిఫ్త్ క్వశ్చన్, ప్లాస్టిక్ కచరా ఫైల్నే సే క్యా హోగా? అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు వ్యాపించడం వలన ఏం జరుగుతుంది? ప్లాస్టిక్ కచరా ఫైల్నే సే పర్యావరణకి హాని హోగి. మరి ప్లాస్టిక్ వస్తువులు గనక వ్యాపిస్తే అంటే వాటి యొక్క వాడకం గనక ఎక్కువైతే పర్యావరణం దెబ్బతింటుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సూఖా కచరా గీలా కచరా కో క్యోం అలగ్ కర్నా చాహియే? ఎండిపోయిన చెత్త, తడి చెత్త వీటిని ఎందుకు వేరు చేయాలి? జవాబు చూడండి అమ్మా, కూడే కా నిస్తారణ కర్నే కే లియే సూఖా కచరా ఔర్ గీలా కచరా కో అలగ్ అలగ్ కర్నా చాహియే. ఇక్కడ నిస్తారణ్ అంటే డిస్పోజల్, అంటే చెత్తను పారవేయటానికి ఈ తడి పొడి చెత్తల్ని వేరు చేయాలి. ఎందుకంటే రీసైక్లింగ్కి యూజ్ చేయాలి అంటే పొడి చెత్త వేరే పదార్థాలతోటి కలవకుండా ఉంటే అలా రీసైక్లింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది. సెవెంత్ క్వశ్చన్, సఫాయి రఖనే కే లియే తుమ్ క్యా కర్తే హో? పరిశుభ్రంగా ఉండడానికి నీవు ఏమి చేస్తావు? ఫస్ట్ పాయింట్ చూడండి, జవాబు క్రింద సఫాయి రఖనే కే లియే మై రోజ్ ఘర్ కా ఝాడు లగాతా హూ. పరిశుభ్రంగా ఉండడానికి నేను ప్రతిరోజు ఊడుస్తాను. అంటే ఇల్లు, ఘర్ కా అంటే ఇల్లు ఊడుస్తాను. సెకండ్ పాయింట్, కూడా కచరేకో కూడే దాన్ మే డాల్తా హూ. చెత్త చెదారాన్ని ఆ డస్ట్బిన్లోనే వేస్తాను. ఎయిత్ క్వశ్చన్, तुम नीले रंग के कूड़ेदान का उपयोग कैसे करते हो? నీవు బ్లూ కలర్ డస్ట్బిన్ ని ఏ విధంగా ఉపయోగిస్తావు? జవాబు చూడండి, मैं नष्ट नहीं होने वाले प्लास्टिक, लोहे जैसे कचरे को नीले रंग के कूड़ेदान में डालता हूँ. నేను నశించినటువంటి అంటే నాన్ డిగ్రేడబుల్ వస్తువులు అయినటువంటి ప్లాస్టిక్, ఇనుము ఇట్లాంటి చెత్తను బ్లూ కలర్ డస్ట్బిన్లో వేస్తాను. नाइन्थ क्वेश्चन, स्वस्थ हमारे लिए अनमोल खजाना है, इसका तात्पर्य क्या है? ఆరోగ్యమే మన అమూల్య సంపద, దీని తాత్పర్యం ఏమిటి? స్వస్థ హమారే లియే అనమోల్ ఖజానా హై.
सेकंड पॉइंट, हम कितना भी धनवान हो अगर स्वास्थ्य ठीक नहीं है तो सभी सुख बेकार है. మనం ఎంత ధనవంతులమైనప్పటికీ ఒకవేళ మన ఆరోగ్యం గనక సరిగా లేకపోతే ఆ సుఖాలన్నీ కూడా వ్యర్థమే. పేజ్ నెంబర్ 38. పాఠ్కే ముఖ్య బిందు అంటే పాఠానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. వీటినే మనం సారాంశం క్రింద రాయొచ్చు. కూడేదాన్ కై రంగ్ ఔర్ ఆకార్ కే హోతే హై. డస్ట్బిన్లు అనేక రంగుల్లో మరియు ఆకారాలలో ఉంటాయి. సభీ జగహోం పర్ ఇస్కి ఆవశ్యకత హై. అన్ని ప్రదేశాల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వీటి యొక్క ఆవశ్యకత అన్ని ప్రదేశాల్లోనూ ఉంది. प्लास्टिक टिन गत्ते लोहे व स्टील आदि सामग्री कूड़ेदान बनाने के लिए इस्तेमाल करते हैं. ప్లాస్టిక్ టిన్లు, అట్టడబ్బాలు, ఇనుము, స్టీల్ వీటన్నిటినీ ఉపయోగించి డస్ట్బిన్లను తయారు చేస్తారు. नष्ट नहीं होने वाले प्लास्टिक लोहा जैसे कचरे को नीले रंग के कूड़ेदान में डालना चाहिए. నశించనటువంటి నాన్ డిగ్రేడబుల్ వస్తువులైన ఇనుము, ప్లాస్టిక్ ఇట్లాంటి చెత్తను ब्लू कलर डस्टबिन लोने वेयाली. जीवाणु फैलाने वाले जैसे प्रयोग के बाद पट्टी, रक्त से सनी इंजेक्शन की सुई आदि को काले रंग के कूड़ेदान में डालना चाहिए. బ్యాక్టీరియాని వ్యాపింపచేసేటటువంటి వస్తువులైనా అంటే హాస్పిటల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ కట్లు కట్టే ఆ పట్టీలు, అట్లాగే ఇంజెక్షన్స్, వీటన్నిటినీ కూడా హాస్పిటల్ వేస్టేజ్ అంతటినీ కూడా బ్లాక్ కలర్ డస్ట్బిన్లో వేయాలి. नष्ट होने वाला कचरा जैसे सब्जी व फलों के छिलके आदि को हरे रंग के कूड़ेदान में डालना चाहिए. నష్టం కలిగించేటటువంటి చెత్తను అది ఎట్లాంటివంటే కూరగాయల తొక్కలు, అలాగే ఫ్రూట్స్ తొక్కలు వీటన్నిటినీ కూడా మనం గ్రీన్ కలర్ డస్ట్బిన్లో వేయాలి. कूड़ा इधर उधर फेंकने से हैजा, पेचिश, डेंगू जैसे बीमारियां फैलने की संभावना है. మరి చెత్త చెదారం అక్కడ ఇక్కడ వేస్తే కలరా, విరోచనాలు, అట్లాగే డెంగ్యూ వంటి భయానకమైనటువంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. इसलिए हमें कूड़ेदान का उपयोग करके बीमारियों से बचना चाहिए. అందుకే మనము చెత్త చెదారం అక్కడ ఇక్కడ వేయకుండా డస్ట్బిన్లను ఉపయోగిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ శబ్దార్థ్. ఇక్కడ హిందీకి తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ మూడింట్లోనూ మీనింగ్స్ ఇచ్చారు. అన్మోల్ అమూల్యమైన, అమూల్య ఇన్వాల్యుబుల్, ఆమంత్రణ్ ఆహ్వానము, ఆహ్వాన్ ఇన్విటేషన్, నిరోగ్ ఆరోగ్యం, స్వస్థ్ హెల్దీ, పేచిష్ విరేచనాలు, దస్త్ డిజెంట్రీ, దఫ్తర్ కార్యాలయము, కార్యాలయ్ ఆఫీస్, గత్తా పెట్టెల తయారీకి ఉపయోగించే అట్ట, మోటా కాగజ్ కాగజ్కి దఫ్తీ కార్డ్బోర్డ్, నుక్సాన్ నష్టం, హాని హామ్, పరివర్తన్ మార్పు, బదలావ్ చేంజ్, ఖజానా ఖజానా, నిధి ట్రెజరీ, జీవాణు సూక్ష్మజీవి, కీటాణు బ్యాక్టీరియా, గందగి మురికి, మైల్ డర్ట్. నెక్స్ట్ సునియే బోలియే. వీటికి సంబంధించిన ప్రశ్నలు మనము ఇంతకు ముందే చదువుకున్నాము. పఢియే. ఇక్కడ చూడండి, పాఠ్కే ఆధార్ పర్ వాక్య పఢ్కర్ కోష్టక్ మే హా యా నహీ లిఖియే. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఆధారంగా అవి కరెక్ట్ అయితే హా అని, తప్పైతే నహి అని రాయాలి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, కూడేదాన్కే కై ఆకార్ హై. డస్ట్బిన్లకి అనేక ఆకారాలు ఉన్నాయి, కరెక్టే కాబట్టి హా అని వాళ్ళే రాశారు. సెకండ్ సెంటెన్స్, కూడేదాన్ కా దామ్ జ్యాదా హై. మరి డస్ట్బిన్ యొక్క వెల ఎక్కువగా ఉంటుందంట, అంటే దాని యొక్క రేట్ ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. కరెక్ట్ కాదు కదా, అందుకే నహి అని రాయాలి. పహలే కూడేదాన్ కా ముహ్ ఖులా రహతా తా. మొదట్లో డస్ట్బిన్ యొక్క నోరు తెరుచుకొని ఉండేది, అంటే మూత ఉండేది కాదనమాట, కాబట్టి అది కరెక్ట్ ఆన్సరు. కూడా ఇధర్ ఉధర్ ఫెంగనే సే కూడేదాన్ కో బహుత్ ఖుషి మిల్తీ హై. చెత్త చెదారము ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తేనట డస్ట్బిన్కి చాలా ఆనందంగా ఉంటుందట. ఇది తప్పు కదా, నహి అని రాయాలి. కూడేదాన్ కా ఉపయోగ్ కర్నే సే నుక్సాన్ హమారా హీ హోగా. డస్ట్బిన్ని ఉపయోగిస్తే మనకే నష్టం జరుగుద్దట. ఇది కరెక్ట్ కాదు కదా ఈ సెంటెన్స్, కాబట్టి నహి అని రాయాలి. మళ్ళీ ఒకసారి చూడండి, హా నహి, హా నహి నహి.
నెక్స్ట్ పేజ్ తిప్పండమ్మా. పాఠ కే ఆధార్ పర్ వాక్యం కే సహీ క్రమ్ దీజియే. అంటే మనకి పాఠం మొత్తం చదువుకొని ఉంటే ఇక్కడ ఉండే సెంటెన్స్ని ఒక ఆర్డర్లో పెట్టాలి. అంటే ఏ సెంటెన్స్ పాఠంలో ముందు వచ్చిందో దాన్ని ఆధారంగా చేసుకుని నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, అప్నే శరీర్ పర్ లిఖ్ కర్ చల్తా హూ మేరా ఉపయోగ్ కరే. मैं भी हर दिन परिवर्तन कर रहा हूँ. अब तो मैंने ढक्कन लगवा लिया है. रोगी व्यक्ति तो कोई भी कार्य ठीक तरह से नहीं कर पाता है. घर स्कूल दफ्तर हो या सड़क, मैं सब जगह रहता हूँ. ఫస్ట్ సెంటెన్స్ కింద వాళ్ళే ఇచ్చారు, దీనికి నంబరింగ్ ఫస్ట్ది ఇచ్చారు. తర్వాత రెండో సెంటెన్స్ ఏమవుతుందో చూడండి, ఇక్కడ 2, తర్వాత 4, 3, 5 ఈ విధంగా నంబరింగ్ ఇవ్వండి. అంటే ఇవి పాఠాన్ని ఆధారంగా చేసుకుని మనం నెంబరింగ్ ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ చూడండి, వాక్య పఠకర్ ఉచిత శబ్ద సే ఖాళీ జగహ్ భరియే. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఆన్సర్లు కూడా 2 చాయిస్కి అట్లా బ్రాకెట్లో ఇచ్చారు. వీటిలో కరెక్ట్ వన్ మనం చూస్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. డాష్ మే చీజే బదల్తీ రహతీ హై. దేనిలో వస్తువులు మారుతూ ఉంటాయి. ఇక్కడ వాతావరణ సంసార్ అన్నారు, అంటే వాతావరణంలో ప్రపంచంలో. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ ఏంటమ్మా కరెక్ట్, సంసార్ అనేది కరెక్ట్, కాబట్టి దీన్ని ఇక్కడ రాయాలి. సెకండ్ వన్, నీలే వా కాలే ఏ కూడేదాన్ మేరే భాయి హై. బ్లూ మరియు బ్లాక్ కలర్స్ నాకు సోదరులు అని చెప్తున్నారు. అంటే ఈ సెంటెన్స్ ఇచ్చారు కాబట్టి డాష్ హై అన్నారు. వాళ్ళు ఏమవుతారమ్మా, బ్లాక్ మరియు బ్లూ ఏమవుతారు, దాదా భాయి. ఇక్కడ దాదా అంటే తాతయ్య కదా, తాతయ్య బ్రదర్, 2 ఇచ్చారు. ఆన్సర్ ఏంటి మనకు తెలుసు, భాయి. థర్డ్ వన్ చూడండి, కాలే భాయి కా ఉపయోగ్ డాష్ ఫైలానే వాలే వస్తువుం కో డాల్నే కే లియే హోతా హై. మరి బ్లాక్ డస్ట్బిన్ అంటే కాలే భాయి అంటే ఎవరు, ఇక్కడ బ్లాక్ డస్ట్బిన్ యొక్క ఉపయోగం దేనికి ఉపయోగిస్తారు చూడండి, జీవాణు గందగి. గందగి అంటే అర్థం మురికి, జీవాణు అంటే బ్యాక్టీరియా, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. జీవాణు ఫైల్నే వాలే వస్తువుంకో డాల్నే కే లియే, కాబట్టి ఆన్సర్ ఇది. ఫోర్త్ వన్ చూడండి, జబ్ ఆప్ మేరా ఉపయోగ్ కర్తే హై తో ముझे बहुत డాష్ మిల్తీ హై. నన్ను ఎప్పుడైతే ఉపయోగిస్తారో నాకు డాష్ లభిస్తుంది అన్నారు. ఇక్కడ ఖుషి ఖేద్, ఖుషి అంటే సంతోషము, ఖేద్ అంటే దుఃఖము. దానికి సంతోషం కలుగుతుంది కాబట్టి ఖుషి అనే దాన్ని ఇక్కడ ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, కూడా ఇద్దరు ఉద్దరు ఫెంకెంగే తో డాష్ ఫైలేగి. చెత్త చెదారము అక్కడ ఇక్కడ పడేస్తే ఏమి వ్యాపిస్తుంది. ఇక్కడ చూడండి ఆన్సర్లో ఏమి ఇచ్చారు, ఒకటి గందగి స్వచ్ఛత, మురికి వ్యాపిస్తుంది, స్వచ్ఛత వ్యాపిస్తుంది. ఏది వ్యాపిస్తుంది, కరెక్ట్ ఆన్సర్ గందగి అవుతుంది. నెక్స్ట్ ఈ పాఠ కే ఆధార్ పర్ అధూరే వాక్యం కో పూరా కీజియే. పాఠం ఆధారంగా ఇక్కడ సెంటెన్స్ సగం రాసి మిగిలింది మనం రాయమని అడుగుతున్నారు. అంటే ఈ సెంటెన్స్ మనం టెక్స్ట్ బుక్లో పాఠంలో వెతికి దాని కంటిన్యూషన్ ఏమైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూడండి, మై కై రంగో మే డాష్ అన్నారు. మనం టెక్స్ట్ బుక్లో చూస్తే మనకు ఆన్సర్ కనపడుతుంది. ఇక్కడ ఏం రాయాలమ్మా, మిల్తా హూ. సెకండ్, అబ్ తో సమझे हाँ मेरा नाम कूड़ेदान है. जागो लोग संसार में चीज़ें बदलती रहती है. यह सच है कि स्वास्थ्य हमारे लिए अनमोल खजाना है. स्वच्छता का कार्य है बड़ा महान. नेक्स्ट, वो गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. ఇవ్వబడినటువంటి పారాగ్రాఫ్ను చదివి అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఒక వాక్యంలో రాయమని అడుగుతున్నారు. మరి ఆ పారాగ్రాఫ్ ఏంటో చదివి వాటిని తెలుగులో అర్థం చేసుకుందాము. ఆటోమేటిక్గా మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకి తెలిసిపోతాయి. बढ़ती जनसंख्या के साथ जल की आवश्यकता भी तेजी से बढ़ रही है. మరి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా నీటి యొక్క ఆవశ్యకత కూడా పెరిగిపోతూ ఉన్నది. జల్ సీమిత్ మాత్రమే మిల్తా హై, కానీ వాటర్ మాత్రం మనకి లిమిటెడ్గా దొరుకుతూ ఉందట. జల్ स्रोतों जैसे नदी, तालाब, कुएं आदि से जल का उपयोग ज़्यादा होने के कारण पानी की कमी हो रही है. మరి వాటర్ రిసోర్సెస్ అయినటువంటి నదులు, చెరువులు, బావులు వీటన్నిటి నుంచి మనకు వాటర్ వస్తుంది. అది జలకా ఉపయోగం, వీటి నుంచి మనం నీటిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నందువల్ల నీటి ఎద్దడి ఏర్పడుతుంది. అంటే పానీకి కమి అంటే నీళ్లు తరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇందులో ఉండే నీరంతా మనం ఉపయోగించుకుంటూ ఉంటే వాటర్ రిసోర్సెస్ అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. ఇస్లియే పానీ కో సావధాని సే ఉపయోగ్ కర్నా చాహియే. అందువలన మనము నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వ్యర్థ జల్ కో సాఫ్ కర్కే హీ, అంటే
వేస్ట్ వాటర్ని శుభ్రం చేసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకి మనం వాడుకోవాలి. చూడండి, కుछ విశేష కార్యోं के लिए उपयोग में लाया जाता है. కొన్ని విశేష కార్యక్రమాల్లో వాటిని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, హర్ దిన్ కిస్కి ఆవశ్యకత బడ్ రహీ హై. ప్రతిరోజు దేని యొక్క అవసరం పెరిగిపోతూ ఉంది. ఇక్కడ మనం జవాబు గమనించినట్లయితే చూడమ్మా, జల్కి ఆవశ్యకత, నీటి యొక్క అవసరం పెరిగిపోతూ ఉంది. కాబట్టి జల్కి ఆవశ్యకత బడ్ రహీ హై అని రాయాలి. సెకండ్ క్వశ్చన్, జల స్రోత్ క్యా క్యా హై. మరి నీటి రీసోర్సెస్ ఏమేంటి. ఇక్కడ చూడండి పారాగ్రాఫ్లో సెకండ్ లైన్లో చూడమ్మా, జల స్రోతం జైసే, అవి ఏమేంటి, నది, తాలాబ్, కుయే, ఇవన్నీ కూడా వాటర్ రీసోర్సెస్ అనమాట, జలస్రోత్ అని అంటారు. థర్డ్ క్వశ్చన్, హమే ఉపలబ్ధ పానీ కా ఉపయోగ్ కైసే కర్నా చాహియే. మనకి లభించేటటువంటి నీటిని ఏ విధంగా ఉపయోగించాలి. చూడండి, కైసే కర్నా చాహియే అన్నారు, ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించాలి. దీనికి సంబంధించి సెంటెన్స్ చూడండి అమ్మా, చాలా జాగ్రత్తగా చూడండి, వెతకండి. సావధాని సే, చూడండి ఇక్కడ ఉన్న చూడండి, సావధాని సే, మనం జాగ్రత్తగా వాడుకోవాలి వాటర్ని. తర్వాత క్వశ్చన్ చూడండి, హమ్ వ్యర్థ జల్కో క్యా కర్ సక్తే హై. మనం వేస్ట్ వాటర్ని ఏ విధంగా ఉపయోగించగలుగుతాము, అంటే ఎట్లా ఉపయోగించవచ్చు ఆ వేస్ట్ వాటర్ని అంటే ఇక్కడ ఇచ్చారు కదా, వ్యర్థ జల్కో సాఫ్ కర్కే కుछ విశేష కార్యోं के लिए उपयोग में लाया जाता है. ఇక్కడ ఆన్సర్ కూడా రాసాము, హమ్ వ్యర్థ జల్కో సాఫ్ కర్కే ही कुछ विशेष कार्यों के लिए उपयोग में लाया जाता है. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, కిస్కి మాత్ర సీమిత్ హై. మరి దేని యొక్క లిమిటేషన్స్ ఉన్నది ఇక్కడ అని అడుగుతున్నారు. అంటే తక్కువగా ఏమున్నాయి, జల్కి మాత్ర సీమితి హై. మనకి ఇక్కడ ఆన్సర్ కూడా ఉన్నది చూడండి, పైన ఇక్కడ జల్ సీమితి. ఇక్కడ మనము వెతికేటప్పుడు ఆన్సరు ఈ క్వశ్చన్లో ఉండే పదాలు ఈ పారాగ్రాఫ్లో ఎక్కడున్నాయో ముందు బాగా గమనించుకోవాలి. ఇక్కడ సీమిత్ అన్నారు, ఈ పదం ఎక్కడున్నది చూడండి, సీమిత్, జల్ సీమిత్. కాబట్టి మనకు ఆన్సర్ ఇదనమాట, నీటి యొక్క లిమిటేషన్స్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. కాబట్టి జల్కి మాత్ర సీమిత్ హై, నీరు అనేది చాలా తక్కువగా ఉన్నది. నెక్స్ట్ పేజ్, ఊ గద్యాంశ పढ़कर 3 ప్రశ్న బనాయియే. పారాగ్రాఫ్ చదివి 3 ప్రశ్నలు దీని నుంచి తయారు చేయమని అడుగుతున్నారు. एक मकड़ी गुफा की छत पर चढ़ने की कोशिश कर रही थी. ఒక సాలెపురుగు గుహ పైకప్పు ఎక్కటానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇక్కడ మకడి సాలెపురుగు అంటే స్పైడర్ అంటాము. ఉస్నే తోడా సా జాలా భీ బున్ రఖా తా. మరి ఆ సాలెపురుగు కొంచెము తోడాసా జాలా అంటే కొద్దిపాటి సాలె గూడును కూడా తయారు చేసింది, అంటే అల్లుకుంటూ వెళ్ళింది. వహ బార్ బార్ ఊపర్ చढ़ने కోషిష్ కర్తి. అది పదే పదే పైకి ఎక్కటానికి, అక్కడ కూడా గూడు తయారు చేసి పైకప్పు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఔర్ ఫిసల్ కర్ నీచే గిర్ జాతీ థీ. కానీ జారిపోయి కింద పడిపోతూ ఉంది. చढ़ने ఇరాదే కో మజబూత్ కియా. కానీ ఎక్కాలి అనే గొప్ప లక్ష్యం మాత్రం చాలా స్ట్రాంగ్గా తన మైండ్లో ఏర్పరచుకుందనమాట. థోడీ దేర్ రుకి, కొంచెం సేపు ఆగుతుంది. దీవార్కి ఓర్ ఫిర్ చల్పడి, మళ్ళీ ఆ గోడ వైపుకి మళ్ళీ ముందుకు సాగుతూ ఉంది. ఆధా రాస్తా తై కర్నే పర్, అంటే సగం దూరము వేసిన తర్వాత, ఆధా రాస్తా అంటే దారి, సగం దారి, తై కర్నే పర్ కుచ్ దేర్ రుకి అంటే కొంచెం దూరం వెళ్ళగానే కొంచెం సేపు ఆగుతుంది. ఔర్ ఫిర్ అగలా సఫర్ షురు కియా, మళ్ళీ అక్కడి నుంచి ముందుకు పోవటం మొదలు పెడుతుంది. అంటే ఆగి జారిపోతున్నప్పటికీ కూడా దాని ప్రయత్నం అది చేస్తూ ఆగుతూ ముందుకెళ్తూ దాని ప్రయత్నం అది చేస్తూ ఉంది. ఇస్ బార్ వహ ఛత్ పర్ చढ़ने में సఫల్ హో గయి. ఈసారి అంటే చివరికి అది ఆ పైకప్పు ఎక్కటంలో సక్సెస్ అయిందనమాట. సఫల్ హో గయి, సక్సెస్ అయింది. మరి ఈ పారాగ్రాఫ్ మీద ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ వాళ్ళే ఇచ్చారు చూడండి. మకడి కిస్ పర్ చढ़ने కోషిష్ కర్ రహీ థీ. ఆ సాలెపురుగు దేనిపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇక్కడ మనకి ఫస్ట్ లైన్లో గుఫాకి ఛత్ పర్ అని ఉంది కదా, అంటే దీన్ని ఆధారంగా చేసుకుని, అంటే ఇది ఆన్సర్ వచ్చే విధంగా ఇక్కడ క్వశ్చన్ తయారు చేశారు. మరి ఇలాగే మనం ఇంకో 3 ప్రశ్నలు తయారు చేద్దాము. మరి
ఇక్కడ సెకండ్ సెంటెన్స్ గమనించండి. ఈ సెకండ్ సెంటెన్స్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ తయారు చేద్దాము. మకడి నే క్యా బునా రఖా తా. చూడండి, ఉస్నే థోడా సా జాలా బి బున్ రఖా తా అని ఉంది కదా. ఇది ఆన్సర్ వచ్చే విధంగా మనం క్వశ్చన్ తయారు చేసాం. ఏం చేసాము? మకడి నే క్యా బునా రఖా తా. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇది ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ తయారు చేద్దాము. మకడి బార్ బార్ క్యా కోషిష్ కి. ఆ సాలెపురుగు పదే పదే ఏం ప్రయత్నిస్తూ ఉన్నది అంటే ఇక్కడ ఆన్సర్ వస్తుంది చూడండి అమ్మా. ఊపర్ చడ్నేకి కోషిష్ కర్తి. और ఇది ఇంతవరకు అనమాట. మళ్ళీ క్వశ్చన్ చూడండి అమ్మా. మక్కడి బార్ బార్ క్యా కోషిష్ కి. అదేవిధంగా ఇంకొక క్వశ్చను, దీని మీద ఆన్సర్ తీసుకుందాము. ఈ సెంటెన్స్లో ఉన్న ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ తయారు చేద్దాము. మకడి కిస్ పర్ చढ़ने में सफल हो गई. ఇక్కడ చూడండి ఆన్సర్ ఛత్ పర్ చढ़ने పర్. అంటే ఇది ఆన్సర్ వచ్చే విధంగా మనం క్వశ్చన్ తయారు చేసాం. మకడి కిస్ పర్ చढ़ने में सफल हो गई. नेक्स्ट रू. రీసైకిల్ और రీయూజ్ ద్వారా किससे क्या बनता है. జోడీ बनाइए. రీసైక్లింగ్ మరియు రీయూజ్ ద్వారా ఏ వస్తువులు తయారవుతాయో మ్యాచింగ్ చేయమని అడుగుతున్నారు. అంటే ఒకవైపు వస్తువులు ఇచ్చారు, వాటిని రీసైకిల్ చేస్తే ఎలాంటి వస్తువులు తయారు చేయొచ్చో మనకి సెకండ్ వైపు ఇచ్చారు. ఇక్కడ ఏమేమి ఇచ్చారో కూడా కింద లిస్టులో రాశారు చూడండి. టైర్, కాగజ్, ప్లాస్టిక్ బోతల్, బల్బ్ और బోతల్. అంటే టైర్ అంటే టైర్లు, అలాగే కాగజ్ అంటే కాగితాలు, ప్లాస్టిక్ బోతల్ ప్లాస్టిక్ బాటిల్స్, బల్బు మరియు సీసాలు. మరి మ్యాచింగ్ చేయండి అమ్మా. నెక్స్ట్ లిఖియే. దీనిలో ఉన్న మొదటి 3 ప్రశ్నలు మనం ఆల్రెడీ చదువుకున్నాము. దానిలో ఆ स्वच्छता और सफाई देश की प्रगति के सूचक है. इस पर अपने विचार व्यक्त कीजिए. పరిశుభ్రము అనేది దేశ ప్రగతికి సంకేతం. దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పమని అడుగుతున్నారు. మరి దీనికి జవాబు పాయింట్ వైజ్గా రాసుకున్నాము. ఫస్ట్ పాయింట్, సఫాయి కా అర్థ హై సాఫ్ సుథరా హై. సఫాయి అంటే పరిశుభ్రత అని అర్థం. मानव को स्वस्थ रहने के लिए स्वच्छता और सफाई परम आवश्यक है. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత, స్వచ్ఛత అనేది తప్పనిసరి. థర్డ్ పాయింట్, స్వచ్ఛత తన్, మన్, ఘర్ और आसपास की होनी चाहिए. మరి ఈ పరిశుభ్రము అనేది తనువుకి అంటే శరీరానికి, మనస్సుకి, ఇంటికి, మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటికీ కూడా ఈ పరిశుభ్రత అనేది అవసరము. స్వస్థ తన్ మే స్వస్థ మస్తిష్క కా నివాస్ హోతా హై. ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది. కూడా కచరే కూడే దాన్మే హీ డాల్నా చాహియే. చెత్తా చెదారము డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. ఇద్దరు ఉద్దరు ఫెంక్నేసే కయి బీమారియా ఫైల్తీ హై. ఇక్కడ అక్కడ డస్ట్ కనుక వేసినట్లయితే అనేక రోగాలు వ్యాప్తి చెందుతాయి. హర్ నాగరిక్కి స్వచ్ఛతాకి ఆదత్ దేశకి ప్రగతి మే యోగదాన్ దేతీ హై. ప్రతి పౌరుడి యొక్క స్వచ్ఛత అంటే అతను పరిశుభ్రంగా కనుక ఉన్నట్లయితే ఆ పరిశుభ్రత అనే అలవాటు దేశ ప్రగతికి దోహదపడతాయి, అంటే సహకారంగా ఉంటుంది. స్వచ్ఛత और సఫాయి దేశ్ की ప్రగతి के సూచక్ హై. స్వచ్ఛత మరియు పరిశుభ్రత అనేవి దేశ ప్రగతికి సంకేతాలు.